విద్యార్థుల నుంచి వామపక్ష ఉద్యమాల్లో పనిచేస్తున్నారు. స్వతహాగా హైదరాబాద్ జిల్లా అక్కడి నుంచి హైదరాబాద్ తర్వాత తుడిశ్రీరావు అనేక జిల్లాల్లో ఆయన పనిచేశారు. చిత్తూరు జిల్లాలో పనిచేశారు. మంచి చేశారు. విద్యార్థి నిర్వహించారు. మన విద్యార్థి దశ నాకు పరిచయం వారి గురించి అమూల్య సాగు వేయడం చాలా సంతోషంగా ఉంది. అదే ఆయన ముఖ్యావిష్కరణ చేశారంటే అది 150 రూపాయలు ఉంది. ఒక 50 రూపాయలు కన్సెషన్ 100 రూపాయలు తీసుకున్నాం. విషయం చాలా ఇన్ఫర్మేషన్ ఒకసారి చెప్తే తీసుకుంటాం. రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కేసీఆర్ గారు ఈ జిల్లా నాయకులు తెలిసిగా ఉంది చెప్పారు కదా. ఈరోజు సబ్జెక్టు గురించి చంద్రకుమార్ వివరించారు. ఇది సిపిఐ సెలబ్రేషన్ 100 సంవత్సరాల ఉత్సవం చేసినట్టు తెలుసుకుంటా ఉన్నాం. దీని ముగింపుగా డిసెంబర్ 26వ తారీఖు ముగించాల్సింది. కానీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్ చేసిన వల్ల ఖమ్మం జిల్లాలో జరగాల్సినటువంటి సెన్సరీ సెలబ్రేషన్స్ జనవరి 18కి జరుగుతుంది. జనవరి 18కి జాతీయ స్థాయి 100 సంవత్సరాల ఉత్సవాలు పాల్గొనాల్సి దాని కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది 100 సంవత్సరాల క్రితం. అప్పుడే పుట్టింది ఆగస్టు 2025 డిసెంబర్లో పుట్టితే అది 2025 నుంచి 10 ఏళ్ళైంది కదా, మీరు ఏం సాధించారా అని చెప్పి చాలా మంది ఎగతాళి పెడుతున్నారు. 100 సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ అంటే వాళ్ళ ఉద్దేశంలో ముఖ్యమంత్రిగా ఉన్నారా, ప్రధానమంత్రిగా ఉన్నారా, మంత్రులుగా ఉన్నారా అనేటువంటి నిర్దేశించినప్పుడు సరిగ్గా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ వస్తుంది. బంగాళ త్రిపుర కేరళం కొనసాగుతుంది. అంతేనా మనం చూడాల్సింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచించాలి కదా, అంతకు ముందు నుంచే స్వాతంత్రం జరుగుతూ ఉంది. కానీ సంపూర్ణ స్వాతంత్రం కావాలని కోరలేదు కాంగ్రెస్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ అవలంబించి ఆ ఉద్యోగం పాల్గొన్న తర్వాత సంపూర్ణ స్వాతంత్రం కావాలని డిమాండ్ అంగీకరించాల్సి వస్తుంది. అది మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక విజయం సాధిస్తుంది. సంపూర్ణ స్వాతంత్రమే కాదు, దుర్నియమానికి భూమి బాధించడానికి పరిమితి కలిగిస్తారు. అంతకుముందు ఫ్యూడల్ చేయడానికి 1000 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు వచ్చేగా ఉండేది. కానీ దుర్నియమానికి భూమిని స్వాగతించిన తర్వాత అది కావాలని అందుకుంది. దేవాలయ ఉద్యమం బెంగాల్లో భూస్వామి పోరాటం, పునః సాయుధ పోరాటం కేరళలో భూ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణలో 4 వేల పోగొట్టుకొని 10,000 గ్రామాలను అభివృద్ధి చేసి 10 లక్షల ఎకరాల భూమి అభివృద్ధి చేసి చల్లపల్లి చంద్రశేఖర నాయకత్వంలో చల్లపల్లి 10,000 ఎకరాల భూమి ఆ జమీందారి కొనసాగించి రైతాంగానికి అప్పగించింది. ఇది చివరికి చిన్న రాజధాని జాతీయ ఎజెండాగా భూ సమస్యని పెట్టింది భారతదేశం. ఆ తర్వాత కుటుంబ జరుగుతున్నాయి. అదే దేశాన్ని సమైక్యంగా ఉండాలి అని కాదు, దేశం బలోపేతంగా ఉండాలి, సమైక్యంగా ఉండాలి. కానీ దేశాన్ని విషయం ప్రయత్నించాలి. జమ్మూ కాశ్మీర్లో జేఏకే బ్యాంకులో సపరేట్ చేశారు. ఆడ కమ్యూనిస్ట్ నిలబడి ఆ జేఏకే నిలబడి దేశంలో ఉండాలని కొనసాగిస్తే 93 మంది కమ్యూనిస్టులు చంపేశారు. ఖలిస్తాన్ ఉద్యమం పంజాబ్, ఖలిస్తాన్ సపరేట్ దేశం కాదుకోలేదు. ఆ ఖలిస్తాన్ ఉద్యమం నిలబడింది కమ్యూనిస్ట్ పార్టీ సత్యపడడానికి అక్కడ కొన్ని మండలాలు చంపేశారు.
ఈశాన్య రాష్ట్రాలు సపరేట్ వెళ్ళిపోవాలా దర్శనంగా. ఇండియన్ డాక్స్ గో బ్యాక్ అని చెప్పి చేశారు. అక్కడ కమ్యూనిస్ట్ బయటికి కొనసాగించారు. అంతకు చెప్పింది ఏంటంటే మా దేహం మొక్కలైనా దేశాల మొక్కలు ఖాళీగా వచ్చేది కమ్యూనిస్ట్ తప్ప కాదు. స్వయంగా కొనసాగించారు. అదే పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి పోవాలని ప్రయత్నించారు. మన పార్లమెంట్ బిల్లు కావాలని కోరుకోవడం మన రాజ్యాంగం లేదు, కమ్యూనిస్ట్ రాజ్యాంగం. కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు. ఉన్నట్టు ఈ పార్లమెంటరీ వ్యవస్థ కాపాడుకోవాలని ప్రయత్నిస్తే ఆ పార్లమెంటరీ వ్యవస్థ కొనసాగే ప్రయత్నించేటువంటి మనం ప్రజాస్వామ్యం కోసం కొనసాగించేటువంటి ఇవన్నీ కమ్యూనిస్ట్ పార్టీ సాధించిన విజయాలు. దీనిలో ముఖ్యమంత్రి సరిపోతారా, ప్రధానమంత్రి సరిపోతారా? ఇప్పుడు వాజ్పేయి 30 కనిపిస్తాను. ఆయన 1924 పుట్టాడు. 1922 కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. కమ్యూనిస్ట్ పార్టీలో చాలా ఆదర్శం పుట్టింది. 1924 వాజ్పేయి పుట్టాడు. అంటే ఆయన స్వాతంత్రం వచ్చాక దాదాపు 26 ఉంటుంది బహుశా. మరి 20 ఏళ్ళు చాలా రాజకీయాలు కదా. ఒక్క రోజున్న స్వాతంత్రం కోసం పోరాట సాగించింది చూడండి వాజ్పేయి మంచిగా. కానీ బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేకంగా పోరాటం చేసే ఒక కథ లేదు. ఆయన ఒక దేశంలో ఇప్పుడు రాష్ట్రంలో కానీ జాతి మాత్రం ఏంటంటే భారతదేశం కోసం పోరాటం సాగించేటువంటి జాతి కదా. టెర్రరిస్టులతో సంబంధించి గాసం దేశాలకు సంబంధించిన వ్యక్తి ఆయన బొమ్మ కనపడలేదు. చివరికి పేద ప్రజానికి ఉపయోగపడే గ్రామీణ ఉపాధి పథకానికి గాంధీ పేరు పెడితే ఆ గాంధీ పేరు తీసారు. అంటే స్వాతంత్రం కోసం సాగించే పోరాటంలో మేమే ఉన్నాం. గాంధీ లేదు, నెహ్రూ లేదు, కమ్యూనిస్ట్ లేదు, మొత్తం బీజేపీ లేదు చెప్తారు. మన దగ్గర ఉండే స్వాతంత్ర పోరాటంలో ఆనాడు ఆర్ఎస్ఎస్, జనసంఘం, జనతా పార్టీ, బీజేపీ. ఒక్క రోజైనా ఆర్ఎస్ఎస్ నాయకులు, బీజేపీ జనసేన నాయకులు బ్రిటిష్ సామ్రాజ్యాలు ప్రోత్సహించారు. ఒక గంట జనారా సావర్కర్ సమయానికి క్షమాపణ చేశారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ఈ పాత్ర లేదు. భూస్వామి పాత్ర లేదు. తెలంగాణ సాయుధంలో ఈ పాత్ర లేదు. టోటల్ చెప్పండి భారతదేశ స్వాతంత్రం కోసం కొనసాగించకుండా బ్రిటిష్ సామ్రాజ్యాలు పూర్తిలాగే పద్ధతులు తప్ప దేశాన్ని కాపాడాలి. అలాంటి వ్యక్తి శక్తి చెప్తాను. అదే మీరు ఇలా చెప్పారు అవన్నీ చెప్పండి. ఈ భారత స్వాతంత్రానికి రాజ్యాంగ గౌరవం నట్లయిట్లా మీరు చంపేసి గిర్మానా, మీరు చంపేసినటువంటి నంబాశేఖర లేదా కమ్యూనిస్టా కాదు. ఈ రాజ్యాంగానికి స్వయంగా ప్రమాదకారిగా ఉంటే మన ఎదురు ప్రధానమంత్రి మోడీ బీజేపీ చెప్పారు. ఈ భారతదేశంలో 5 వ్యవస్థ ఉన్నాయి. వ్యవస్థ స్టాట్యూటరీ బాడీస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిబిఐ, నీతి ఆయోగ్, ఇంకోటి జ్యుడిషియరీ సాక్షాత్ దగ్గర. ఈ స్టాట్యూటరీ బాడీస్ ఏ రాజకీయ పార్టీ వచ్చినా దాని బయట ఉంటాయి. కానీ ఏమైంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం చేశారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్లో ఈ అటవీ సంపద ఉంది. దాన్ని తూర్చుకోవాలి. దాన్ని తూర్చుకోవాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం కావాలి. ప్రెసిడెంట్ సంతకం పెట్టాలంటే వెంకయ్య ప్రవేశించి ఉన్నాడు. ఆయన మా వయసు ప్రెసిడెంట్ చేద్దాం అనుకున్నారు. కానీ కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా అటవీ సంపద మొత్తం మార్చాలంటే ముందుగానే తీయాలి. ఒక ప్రైవేట్ ప్రెసిడెంట్ గా పెట్టి ఆంధ్రప్రదేశ్ పెట్టించారు. చదివితే కార్పొరేట్ ఇస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ అది